ఈ రకంగా భాష మాట్లాడడం రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని గమనించండి మీ అందరూ కూడా. ఈయన ఏ విధమైన భాషను వాడుతూ ఏ విధంగా సహనాన్ని కోల్పోతూ అసహనంగా మాట్లాడుతున్నాడు. నేను చూశాను, నేను ఎస్కోట్లో మీటింగ్లో బొత్స గారు మీరు వచ్చి ఎస్కోట్ని వచ్చి ఏం బొత్స సరే నాకంటే వయసులో పెద్దాడు ఏకపోతే మాట్లాడావు, ఇట్స్ ఓకే, వయసులో పెద్దోడి కాబట్టి ఇప్పుడు అన్నావు. ఏం బొత్స ఎస్కోట్ని వచ్చి విశాఖపట్నంలో ఉంచకంటే విజయనగరంలో ఎందుకు ఉంచో, ఇంకా వెనుకబడితనంగా ఉంచడానికి అన్నావు. అన్నావా లేదా? రికార్డా కాదా? ఇవాళ అది పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నాడు అన్నమాట. అన్నారా లేదా? నేను చెప్పండి, అన్నారు కదా. విశాఖపట్నంలో కలిస్తే ఏంటి లాభం? క్వశ్చన్ మార్క్. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము, దీన్ని ఒక అంత ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుతాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి వీలు లేదు. ఆ స్థాయి పట్టణానికి అక్కడితేనే కదా నువ్వు చెప్తున్నావు. ఎప్పుడు నేను చెప్పాము, ఎందుకు నువ్వు సమర్థించట్లేదు రాజధానిని? మరి సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక్క విశాఖపట్నం ఏంటి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో అయిపోయిన అనకాపల్లి ఏమైనా నెగిపడిపోతుందా? దేనికోసం చిన్న జిల్లాలు చేసాము? పరిపాలనా సౌలభ్యం కోసం. మరి అయితే ఆ విశాఖపట్నం చేయి ఇడిపోయిన అనకాపల్లి వచ్చి ఏమైనా అది వెనుకబడిన ప్రాంతం కింద ఉంచాలని చేశామా? అసలు ఏంటి నీ 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 క్యాలిక్యులేషన్, నీ లెక్క? ఏది నోటుకు వస్తుంది మాట్లాడితే ఏదో ప్రజలను చనుకోవడానికి. విశాఖపట్నం రాజధాని అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇక్కడికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ స్థాయిలో పట్టణం వెళ్తుంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అరకు నుంచి, అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే విజయనగరం నుంచి, పార్వతీపురం నుంచి, శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అంత ఉద్యోగం ఒకసారి దొరుకుతాయి. దానికి వచ్చి మోకాలు అడుగుతూ, దానికి కోర్టులో కేసులు వేస్తూ, దాన్ని వచ్చి అవనీకంట నువ్వు కోరుకుంటూ తగుదమ్మా అంటూ మళ్ళీ వాళ్ళు మాట్లాడడం ఏం నంగనాచి కబుర్లు అవి? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడంటే ఎస్కోట్ వచ్చి విశాఖపట్నం ఏటిది అంటే ఎస్కోట్ విశాఖపట్నంలో గెలిపిస్తాము, ఓకే ఫైన్. మరి మిగతా ప్రాంతం అభివృద్ధి చెందక్కర్లేదా? మన అనకాపల్లి అభివృద్ధి చెందక్కర్లేదా? ఇది ఒకటే మా ఉద్దేశం. ఈ 34 ప్రాంతాలు ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది, సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా పార్టీ ధ్యేయం, మా నాయకత్వం తాలూకా ఆలోచన. ఇది ఎవరు జాగిరిదారు కాదే. నువ్వేదో అనుకుంటున్నావు వెళ్ళండి నీ జాగిరిదారని. అయిపోయినాయండి ఈరోజు. సమయం పాటిస్తూ కొద్ది ఒళ్ళు అంటే అబద్ధం చేసుకుని నా మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎంత మాట వస్తే అంత మాట నోటుకు, ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం నీచులని నికృష్టులని ఏంటి భాష ఏంటి? ఆడికి ఎన్నిపడిపోచ్చి, ఆడికి ఎన్నిపడిపోచ్చి, ఇడికి ఎన్నిపడిపోచ్చి దొడ్డిదారిని వచ్చి నువ్వు ప్రజలు సంపాదించుకొని నువ్వు వచ్చి మాట్లాడతాడుగా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. ఇవాళ రేపు మళ్ళీ ఎన్నుకోబడబోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయనకి జేజేలు కొడుతున్నారు, ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఇది వాస్తవం కాదు చెప్పండి. నేను చూశాను నిన్న మొన్న సోషల్ మీడియాలో కొంతమంది పెద్దలు మాట్లాడిన మాటలు.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం